లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ లో ఆయన టీడీపీ తరఫున పోరాటం చూపించిన తీరుకు సంబంధించి పవన్ కళ్యాణ్ భార్య అన్నలేసిన ఒకరు అక్కడికి చేరుకున్నారు, విజువల్స్ చూస్తున్నారు. అయితే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అక్కడ చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కింజరపు రామ్మోహన్ నాయుడుతో పాటు నారా లోకేష్ మరికొంతమంది బహుశా సంబర వాతావరణం, ఒక పండగ, ఒక సంక్రాంతి. ఒకేసారి పవన్ కళ్యాణ్, మోదీ, చంద్రబాబు ఎంట్రీ చూస్తే కనుక ఇదొక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అట్ ఎ టైం ఇద్దరు కలిసి వచ్చే అవకాశం ఉంది. నారా లోకేష్ పన్నీర్ సెల్వంతో భేటీ అవుతున్నారు. సో అందరినీ కూడా విష్ చేస్తూ వస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే బహుశా ఇప్పట్లో అంత రఘురామకృష్ణరాజు చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆయన స్పీకర్ గా ఉంటారా అనేది బాలకృష్ణ సోషల్ మీడియాలో నారా లోకేష్ అందరినీ కలుస్తూ వెళ్తున్నారు వేదికపై నుంచి. ఇన్ఫాక్ట్ అక్కడ చూడొచ్చు విజువల్స్ లో మీరు అట్టహాసంగా జరుగుతోంది ఈ పట్టాభిషేకం అనడానికి ఇదే నిదర్శనం చెప్పాలి. ఇసుకేస్తే రాలనంత జనం, కేసరపల్లి రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయి ఉన్నాయి. ఏకంగా ఒక కృష్ణా నది ప్రవాహం ఏ రకంగా అయితే ఉందో జన ప్రవాహం ఆ కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గరికి మీరు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని గన్నవరం ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునేందుకు బయలుదేరిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇటు కరకట్ట నివాసం నుంచి బయలుదేరింది మరో విజువల్లో చూస్తున్నారు. రఘురామకృష్ణరాజు అట్ ద సేమ్ టైం విదేశీ ప్రతినిధులు కావచ్చు, అలాగే ప్రముఖులతో నారా లోకేష్ ముచ్చటిస్తున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న క్షణాలు రాబోతున్నాయి. 10 గంటల 57 నిమిషాలు అంటే ఇంకొక అరగంట మాత్రమే మిగిలిందనే చెప్పుకోవాలి. ఆ అరగంటలో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎస్ విజువల్స్ నిమ్మల రామానాయుడు అలాగే వంగలపూడి అనిత. ఎస్ కంటిన్యూ మనోజ్. ఇక కింజరపు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు అక్కడ. సో అందరినీ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి అందరినీ కూడా నారా లోకేష్ కలిసి ముచ్చటిస్తున్నారు. ఒక ఎమోషనల్ మూమెంట్ అక్కడ చూడొచ్చు మనం. నాదెండ్ల మనోహర్. సో మొత్తం మీద ఎన్డీఏ కూటమికి ఒక అఖండ విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా ఒక బిగ్గెస్ట్ ఫీస్, ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ప్రజలే ఒక తీర్పునిచ్చారు. చూస్తే కనుక వాష్ అవుట్ అయిపోయింది అధికార పార్టీ. సో ఇక్కడ అందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబట్టిన అందరూ కూడా ఒకవైపు ఉన్నారు. ఇక సినీ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తర్వాత చిరంజీవి, తమిళ తలైవర్ రజనీకాంత్, బాలకృష్ణ మరోవైపు కూర్చున్నారు. ఒక ప్రత్యేక ఒక సెగ్మెంట్ వైజ్ గా చూస్తా ఉన్నాం. సో నారా లోకేష్ అందరికి కూడా అభివాదం చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు. సో విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి అంశాలన్నీ కూడా చంద్రబాబు మరి కాసేపట్లో కూడా రాబోతున్నారు. సమయం 11 గంటలకు. ఎస్ బోయపాటి వచ్చారు. మొట్టమొదటిసారిగా ఫలితాల రోజు కూడా అక్కడ ఫలితాలు జోష్ కనిపించిన నేపథ్యంలో బోయపాటి మొదటిగా వెళ్లి చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ వేదిక పైన ఆయన కూడా ఒక ముఖ్య అతిథి హోదాలో కూర్చోబోతున్నారు బోయపాటి శ్రీను. ఎందుకంటే తమిళనాడుకు సంబంధించి ఇద్దరు ప్రముఖులు అక్కడ పాల్గొన్నారు. అలాగే నందమూరి కుటుంబానికి సంబంధించిన గ్యాలరీని మనం చూస్తున్నాం. నందమూరి కుటుంబం, నారా కుటుంబానికి సంబంధించి అక్కడ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇంట్రెస్టింగ్ అక్కడ ఒక్కసారి ఈ ఫ్రేమ్ లో చూడొచ్చు. అచ్చెన్నాయుడు హోంమంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా రామ్మోహన్ నాయుడు కూడా కోరిన సందర్భాన్ని మనం చూసాం. నాదెండ్ల మనోహర్ ఆయన కూడా కేబినెట్ లో ఉండబోతున్నారు. దాంతో పాటు విజువల్ మనం చూస్తున్నాం. ఇటు నందమూరి బాలకృష్ణ అలాగే తలైవ రజనీకాంత్ వీళ్ళిద్దరూ కూడా ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ప్రమాణ స్వీకార వేదిక, కేశవపురం ప్రమాణ స్వీకార వేదిక చేరుకోబోతున్నారు. ఇక్కడ ఒకసారి కేబినెట్ కూర్పుకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు మనోజ్. ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే 8 మంది బీసీలు ఉన్నారు, 4 కాపు కమ్యూనిటీకి సంబంధించి కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నారు, అలాగే 4 కమ్మ సామాజిక వర్గం నుంచి, 3 రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. దాంతో పాటు 2 ఎస్సీ సామాజిక వర్గం, 1 ఎస్టీ సామాజిక వర్గం నుంచి, 1 ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఒకరున్నారు. కేబినెట్ లో ఒక వైద్య మంత్రికి సంబంధించి కూడా కూర్పులో చోటు కల్పించిన పరిస్థితి చంద్రబాబు. దీంతో పాటు ఇంట్రెస్టింగ్ గా కేబినెట్ లో 3 మహిళలు ఉన్నారు, అనిత, సంధ్య, సవిత. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అఖిరానందన్ అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబుతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా. ఒక స్పెషల్ వెహికల్ తోని కేసరపల్లి ఐటీ పార్క్ లోని ప్రమాణ స్వీకార కార్యక్రమం రాబోతున్నారు. సో స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఏంటంటే నందమూరి ఫ్యామిలీ, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ 2 కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సో ఇక్కడ బాక్స్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్
సతీమణి కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పాలి, ఎందుకంటే ఇటు నందమూరి ఫ్యామిలీ ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఇద్దరు కూడా రాజకీయంగా కొంత అనేక అడుగులు అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇది ఒక బిగ్ విక్టరీ అని చెప్పాలి. ఎప్పుడైతే జనసేన అనే పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారో వెనకాల విజువల్ వేస్తూ సందడి చేస్తూ ఉంటే ఆ విజువల్ ని గుర్తుంటుంది. వెనకాల ఆయన ఆగు అన్నట్టు సైగ ఇచ్చినప్పుడు